నీ త్యాగబలం నీ ధర్మబలం ఈరోజు సిపిఐ ఒక పార్టీ సంబంధించి చూస్తే పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మొత్తంగా మహబూబాద్ జిల్లాలో కనివేరుగని స్థాయిలో అయితే పూర్తి స్థాయిలో ఒక పండగ ముఖ్య అతిథిగా మనకు ఇచ్చేసి కొనవని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శిగా ఇక్కడ మహబూబాద్కి ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ని ఎటువంటి విధంగా వాళ్ళ ఆనందాలని వ్యక్తం చేశారో వాళ్ళ మాటల్లో కొన్ని విషయాల్లో తెలుసుకుందామనే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే సార్, నా పేరు సీతారాం సార్, జర్నలిస్ట్, T9 కరెస్పాండెంట్ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు. సార్ మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది? ఒక చరిత్రలో అది మానవ చరిత్ర అయినా రాజకీయ చరిత్ర అయినా 100 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఇవాళ సిపిఐ పార్టీ 100 సంవత్సరంలో అడుగుపెట్టాం. ఇది ఇంతటితో ఈ ప్రస్థానం ఆగదు. అధికారం ఉన్నా లేకపోయినా 100 ఏళ్ళు నిలబడటం అనేది చిన్న విషయం కాదు. కారణం ఏంటంటే ఈ సిద్ధాంతం పుట్టింది పేద వర్గాల బాగు కోసం పుట్టింది, కార్మికుల కష్టాన్ని దోపిడీ కాకుండా ఉండటం కోసం పుట్టింది, మనిషి కోసం పుట్టింది. మనిషి ఉన్నంతకాలం కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. ఇప్పుడు మా కర్తవ్యం ఏంటంటే మేము ఎలా ఉండటం కాదు, ఎలా అధికారంలోకి రావాలి. ఇప్పటికిప్పుడు రాలేకపోవచ్చు, కానీ అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటి అవ్వాలని, అన్ని ఎర్రజెండాలు ఒకటైతే ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా ఇప్పుడు కూడా పేదాడి తరపున పోట్లాడాలన్నా, భూ సమస్య అయినా, కార్మికుల సమస్య అయినా మేమే పోరాటం చేస్తున్నాం. అందువల్ల ప్రజలందరికీ కోరుకుంటున్నారు. మా మీద ప్రేమ ఉన్నప్పుడు కూడా గెలవలేరనే దాంతో మాకు ఓట్లు వేయట్లేదు. అందుకని ఈ 100 సంవత్సరాల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసుకుంటాం. అన్ని ఉమ్మడి అఖిల కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. చివరి క్వశ్చన్, తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు పార్టీలో రావడానికి అనేక ప్రయత్నం చేసేటప్పుడు సిపిఐ పార్టీ తరఫున నుంచి మీకు ఒకే ఒక టికెట్ ఇచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఎలా అనిపించింది? మొత్తం రాష్ట్రం అంతా ఒక మంత్రి విధంగానే పార్టీకి సంబంధించిన సిపిఐ వాళ్ళు కూడా భావిస్తూ ఉంటారు. మీ అభిప్రాయం ఎలా అనిపించింది? మీకు ఒక్కటే టికెట్ కేటాయించారు కదా. సరే, అది అప్పుడున్న పరిస్థితుల్లో ఆ పరిణామం ఒక సీటుకే మేము బీఆర్ఎస్ని బీజేపీని నిలవరించడం కోసం అంగీకరించవలసి వచ్చింది. అది ఎల్లకాలం అలా ఉండకూడదు. కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర కలిగిన పార్టీ ఇది. ప్రతి మారుమూల ప్రతి గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు ఉంటారు. సరే, ఆ ఒక్క సీట్ అయినా ఇవాళ పేద వర్గాలు గొంతు వినిపించడానికి ఉపయోగిస్తున్నాం. శాసనసభలో స్పీకర్ గారు కూడా దాన్ని గౌరవిస్తున్నాడు. కానీ భవిష్యత్తులో మాత్రం ఇలా ఒక సీటు కాకుండా మరికొన్ని సీట్లైనా గెలిచి అసెంబ్లీలో పోవాలని మా ప్రయత్నం. థ్యాంక్ యూ. ఈ మన యువతకి, ముఖ్యంగా యువత, కమ్యూనిస్టుకు సంబంధించిన యువతకి ఇప్పుడు చాలా చెడు అలవాట్లకు పోతున్నారు. మీ సూచనలు, మీకున్న నాలెడ్జ్, మీకున్న ఆలోచనలతో వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు మీరు? యువత ఈ కాలం మంచి తెలివి కలిగిన వాళ్ళు, బాగా స్మార్ట్గా షార్ప్గా ఉండేటువంటి వాళ్ళు అందరూ అట్లా పోతున్నారని నేను అనుకోను. కానీ ఏదన్నా కొంత పుస్తక పఠనం, చరిత్ర, పాత కాలపు త్యాగాలు, వీటిని మనం మౌళ్ళు చేయాలి. ఆ విధంగా మౌళ్ళు చేస్తే ఆ కొద్దిమంది దారి తప్పేవాళ్ళు కూడా సరైన దారి చూపెట్టాలి. అది కమ్యూనిస్టుల మీద ఉందా బాధ్యత, ప్రగతిశీల వాదుల మీద ఉందా బాధ్యత. ఆ విధంగా అందరూ అట్లా చెడిపోతారని కాదు, కానీ మా కృషి కూడా చేయాలి. ఈ స్పోర్ట్స్ సంబంధించిన సార్ అనేక అంశాల మీద ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అంటే అనేక పథకాలు పెడుతున్నారు, కానీ స్పోర్ట్స్ని మర్చిపోయి కొన్ని వాళ్ళకు ఒక బడ్జెట్ సంబంధించిన కూడా చూడలేకపోతున్నారు. పిల్లలు తప్పుదారి పడుతున్నారు. ఇప్పుడు ఈ స్పోర్ట్స్కి సంబంధించిన పూర్తి స్థాయిలో మీ యొక్క అక్కడ శాసనసభలో ఈ గళాన్ని నిప్పే ప్రయత్నం చేస్తారా సార్? ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, మంచి ప్రయత్నమే. దానికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో కూడా స్పోర్ట్స్ స్టేడియంలు, క్రీడా మండళ్ళు, అలాగే మండలాల్లో, అలాగే వాకింగ్ ఇది, లేకపోతే రన్నింగ్ ట్రాక్స్, దానికి ఒక పాలసీ తీసుకురావాలని మేము డిమాండ్ పెట్టాము. ప్రభుత్వం ఆ ప్రయత్నంలో కూడా ఉంది. తొందరలోనే పిల్లలకి స్పోర్ట్స్ పట్ల మరింత, మా కొత్తగూడెం జిల్లాలో అయితే మొన్న రాష్ట్రంలో సీఎం కప్ కూడా కొత్తగూడెమే గెలవడం జరిగింది.
రాష్ట్రం మొత్తం కూడా మంచి మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా ఒకటే కోనూరు సాంబశివరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు ఒకటే అంటున్నారు, పేద మధ్యతరగతి పార్టీకి ప్రజలకే మా యొక్క పార్టీ ఎండెంటో ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రతి స్థాయిలో వాళ్ళ పనిచేయడానికి ముందుంటుంది. ముఖ్యంగా యువతకి ఒకటే చెప్తున్నారు, సమాజం కోసం పనిచేయాలి, సమాజ ఆలోచనకు తగ్గట్టుగా పనిచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొనూరు సాంబశివరావు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా పార్టీ అనేక సంచాల మీద పనిచేస్తుంది కాబట్టి పార్టీ 100 ఏళ్ళు ఇదే విధంగా ఇంకొక 100 ఏళ్ళు ఈ స్థాయిలో ఉండాలనే ఆలోచనతో చెప్తున్న పరిస్థితి. ఇది T9 ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ జిల్లా నుంచి. ఆలోచన జరిగే నీ త్యాగబలం నీ కర్మబలం ఆయన డైలీ రూట్ సహజంగా ఉంటుంది. సిపిఐ జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా వారికి మరి జోహార్లు అర్పిస్తూ మరి అమరవీరుల స్థూపానికి సంబంధించి ఆవిష్కరించడం ఘనకార్యంగా సందర్భంగా భావిస్తూ వారందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను పురిపుచ్చుకొని ముందుకు పోదామని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటాం.